రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. మీరు ఇప్పటి వరకు నీళ్ళల్లా ఏమేం జీవులను చూసుంటారు? చేపలు, కప్పలు, పీతలు, రొయ్యలు, తాబేళ్లను, పాములను, ఎండ్రికాయలను చూసుండొచ్చు. కానీ ఇండ్లు, గుళ్ళు, గోపురాలు, ఆస్పత్రులు, బడులు చూసిండ్రా? అదేంది నీళ్ళల్లో గివన్నీ ఉన్నాయా అంటుర్లే. ఇవే కాదుల్లా ఇంకా చాలానే ఉన్నాయట. మరి ఇంతకు గంత పెద్ద ఇంజనీర్ ఎవరో నీళ్ళైనా ఇవన్నీ ఎట్లా గట్టనికి సాధ్యమైందని మీ అందరికీ డౌట్ వస్తుందిలే. మీ డౌట్ నిజమే గాని అసలు నీళ్ళల్లో ఎందుకు ఇవన్నీ ఉన్నాయో ఒక్కసారి చూసుద్దాం పరి. మనము ఇంటికాడ వాడుకునే హౌస్లో నీళ్ళు అయిపోయినాక ఏం తేలుతుంది వల్ల లోపలి మోటార్ ఉంటే లోపలి మోటార్ బయట పడుతుంది. బావులల్లో సుతా మోటార్లు ఉంటాయి. నీళ్ళు అయిపోతే బావిల నీళ్ళు ఆయంత ఇక చేపలు, కప్పలు గసొంటి కానొస్తుంటాయి. ఇక వాగులల్లనో లేకపోతే సముద్రంలో నీళ్ళు ఎండిపోతుంటే ఉష్క బయటికి వస్తుంది. కానీ గీడ చూడండి ఏం బయట పడ్డేదో. కరువు వచ్చి ఆయంత అంత ఎండకపోయినాక ఇగో వేసవి ఆరంభమైనాక రాష్ట్రాన్ని కరువు ఛాయలు కమ్ముకున్నట్టుగానే చేస్తున్నదట చూడుర్రి. మిడ్డు మానేరు ప్రాజెక్టుల నీరు తగ్గడంతో ముంపు గ్రామాలు బయట పడుతున్నాయట. అంటే ఇగో ఈ ఇండ్ల ఈ డ్యాముల ఆయంత ఇదివరకు ఊర్లోనే ఏం పాడో తెలియదు. కానీ ఇక ప్రాజెక్టు నిర్మాణం సమయంలోనైతే ఒక 11 గ్రామం ముంపు గ్రామంలో గురైనాయట చూడండి. ఇక ముంపునకు గురయ్యే వరకు ఇప్పుడు కుడి ఎడమ కాలువలతో పాటు లోయర్ మానేరు డ్యామును నీటికి విడుదల చేసేటందుకు అటు ఇంకా మిడ్ మానేరు ప్రాజెక్టులోని నీరు తగ్గిందని ఇక సమాచారం అయితే తెలుస్తున్నది చూడుర్రి. ఇగో ఇంట్లో ఏమేమి ఉన్నాయి అనుకుంటారు? మునిగిపోయినాయి. ముంపు గ్రామంలో మునిగిపోయినాయి స్కూళ్ళు, ఆలయాలు, అట్నే పోతే ఇండ్లు అన్నీ బయట పడుతున్నాయి. చూసుకోర్రి. ఇక అరే నీళ్ళల్లా ఎవరన్నా ఇంజనీరే ప్లాన్ చేసి కట్టిండా అన్నట్టుగానే కానొస్తున్నాయి. కానీ ఇదివరకే ఒక 11 గ్రామాలు ఉండేనట నుల్ల. ఇక అవైతే మొత్తం కరువు వచ్చి ఎండిపోయే వరకు బయట పడ్డాయి చూడుర్రో పారి. కానీ చూస్తుంటే ఎత్త ముద్దుగా అనిపిస్తున్నాయి చూడుర్రి. నీళ్ళల్లో కట్టినట్టుగానే అనిపిస్తున్నది. ఇక ఆ జాగాలకు పోయి ఫోటోలు టిక్క తీసుకుంటున్నారంటే చాలా మంది. ఇక సోషల్ మీడియాలో ఇచ్చే వరకు నెటిజన్లు కామెంట్లు పెట్టుకొస్తున్నారు. చూసేటందుకు సుతా మంచిగానే కానొస్తున్నది. కానీ ఒక పక్కనేమో కరువు వచ్చి బాధపడుతున్నారు రైతులు చాలా మంది. మరి ఇక మొత్తం మీదనైతే మిడ్ మానేరు ప్రాజెక్టు నీళ్లు తగ్గిపోయే వరకు గీ తిర్రనైతే గుళ్ళు, గోపురాలు, హాస్పిటళ్ళు, స్కూళ్ళు, గ్రామంలో ఉన్న ఇండ్లు అన్ని బయట పడుతున్నాయి చూడండి పారి మీరు సుతా. మరి ఎండలు మామూలుగా కొడుతున్నాయి. ఓ పక్కనేమో ఉబ్బరము, మీదికెళ్ళేమో ఎండ కొట్టబట్టి ఏడికెళ్ళి ఉంటాయి నీళ్లు కిందికి ఆవిరైపోతున్నాయి, మీదికి ఆవిరైపోతున్నాయి. కొన్ని ఇక భూమిలో కలిసిపోయేటి భూమిలోకే పోతున్నాయి. బోర్లకు, బావులకు, వాగులకు అన్నిట్లకి వెళ్ళిపోతుండొచ్చు ఊట రూపంలో. ఇక గట్ల అయ్యే వరకు మొత్తానికి అయితే ఎండిపోయే వరకు గీ తీరులో బయట పడ్డాయట గీ ఇండ్లు, గుళ్ళు, గోపురాలు, అట్నే స్కూళ్ళు, హాస్పిటల్ అన్నీ. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.